ఒకసారి గౌతమ బుద్ధుడు ఆయన శిష్యులతో కలిపి ప్రయాణం చేస్తున్నారు. అడవి దారి గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక కాలువ దాటాల్సి వచ్చింది. ఆ కాలువలో ఉన్న నీటి ప్రవాహము కొంచెం స్పీడ్గా, కొంచెం ఉధృతంగా ఉంది. ఆ కాలువ దాటాల్సిన వచ్చిన సమయంలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ పక్కన ఇంకొక ఆమె కొంత దూరంలో, ఆమె కూడా కాలువ దాటడానికి అక్కడ రెడీగా ఉంది, కానీ దాటలేకపోతోంది. ఆ నీటిని స్పీడ్ని చూసి భయపడుతూ అక్కడ నుంచి ఉండిపోయింది. కొంచెంసేపటికి ఈ గౌతమ బుద్ధుడి దగ్గరికి వచ్చి ఆమె, స్వామి మీరు ఎలాగో కాలువ దాటాలనుకుంటున్నారు కదా, నేను కూడా దాటాలి, కాబట్టి నన్ను ఒక్కసారి కొంచెం ఆ కాలువ దాటిస్తారా అనేసి అడిగింది. దాందేముందమ్మా రండి అని చెప్పేసి గౌతమ బుద్ధుడు ఆవిడని ఇలా ఎత్తుకొని కాలువ దాటించారు. ఇదంతా ఆయన వెనకాల ఉన్న శిష్యులు చూస్తున్నారు. దానిలో ఒక శిష్యుడు ఇదంతా గమనించాడు. ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచింది. ఆ శిష్యుడు మునుపటిలా అయితే ఉండలేకపోతున్నాడు అక్కడ, తన పాఠంలో గాని తన గురువు గారితో గాని. ఇది 2 రోజులు 3 రోజులు ఇదంతా గౌతమ బుద్ధుడికి తెలియదంటారా, గమనించరంటారా? గమనిస్తున్నారు, కానీ ఆయన ఏం మాట్లాడలేరు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఉండబట్టలేక శిష్యుడు అడిగారు, స్వామి మీరు ఆ రోజు చేసిన పని నాకు ఎందుకో నచ్చలేదు. మీరు ఆ రోజు ఒక ఆడామని ఎత్తుకుని కాలువ దాటించారు కదా, మనమా సన్యాసులం, మనం ఆడవారికి దూరంగా స్త్రీకి దూరంగా ఉండాలి, కానీ మీరు ఆమెని చేత్తో పట్టుకుని ముట్టుకుని ఎత్తుకుని మరీ దాటించారు, కాబట్టి నాకు ఎందుకో నచ్చలేదు అని. నేను ఆ రోజున ఆమెకు సహాయం చేయాల్సిన అవసరం ఉంది, చేశాను, వదిలేశాను అక్కడితోటి. కానీ నువ్వు దాన్ని నీ మనసులో నీ నెత్తి మీద బరువును పెట్టుకుని ప్రయాణం చేస్తున్నావు ఇన్ని రోజులు, అందువల్ల నువ్వు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నావు, నీ పని పట్ల శ్రద్ధ పెట్టలేకపోతున్నావు. నీకు నచ్చని దానిని అక్కడితో వదిలేసేయి, నచ్చిన దాన్ని నీతో కలుపుకొని ప్రయాణం చేస్తూ ఉండు, అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది నీకు అని చెప్పారు బుద్ధుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.